ఫస్ట్ మీరు కనిపిస్తున్న దాని గురించి మాట్లాడదాం. నిజంగా యూనిక్గా రెడీ అవ్వడం, యూనిక్గా ప్రొఫైల్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందరిలో కలిసిపోవడం అంటే ఓకే ఫైన్, అది నార్మల్ మెయింటెనెన్స్. యూనిక్గా రెడీ అవ్వడం కానీ, యూనిక్గా ప్రొఫైల్ని మెయింటైన్ చేసుకోవడం కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, స్టేజ్ షోస్ కానీ, ఇవన్నీ ఎలా క్రియేట్ చేసుకున్నారు మీకు మీరు? నాకు యాక్చువల్లీ యునో వేరే బట్టలు, జ్యువెలరీ, మేకప్ డిఫరెంట్గా చేయాలి, అది చాలా ఇష్టం. సో నేను నా తరఫు నుంచి కూడా ఎఫర్ట్ కూడా పెడతాను. తర్వాత మీరు ఈ టైంకి కొంచెం డిఫరెంట్గా ఉంటే క్రౌడ్లో, దెన్ ఓన్లీ యూ స్టాండ్ అవుట్. లేకుంటే నేను మామూలుగా ఏదైనా వేసుకుని సింపుల్ మేకప్ పెడితే నేను కూడా కామన్గా కనిపిస్తాను కదా. సో కొంచెం డిఫరెంట్గా ఉండాలి క్రౌడ్లో, ఎట్లా మీరు హైలైట్ చేయాలి మీ ఫీచర్స్ ఏదైనా ఉంటే. సో ఐ లైక్ టు డూ దాట్. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీరు అవుట్ ఆఫ్ వెళ్ళడం కానీ, అంటే ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, సో ఇండియన్ పీపుల్ని ఎవరన్నా గుర్తిస్తారా? లేదు, దే ఆల్ థింక్ నేను ఉంటే శ్రీలంకన్, లేకుంటే మలేషియన్ ఆర్ సౌత్ అమెరికన్. సో నేను ఎప్పుడు నా పాస్పోర్ట్ తీసుకొని అట్లా చూపిస్తే ఇండియన్ పాస్పోర్ట్, సో దే సమ్టైమ్స్ డోంట్ బిలీవ్. సో యా, ఒకసారి తిరుపతికి కూడా వెళ్ళాను. సో అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, సో దే థాట్ నేను మలేషియన్. సో ఆ టైంకి ఐ స్పోక్ టు దెమ్ ఇన్ తెలుగు, సో దే వర్ జస్ట్ లైక్ షాక్. దే లైక్, మేడం మీకు తెలుగు వచ్చా? సో ఐ సెడ్ నేను ఇండియన్. సో యా, జనాలు కొంచెం సర్ప్రైజ్గా ఉంటారు. ఈవెన్ నార్త్ సైడ్ పోతే పీపుల్ థింక్ ఐఎమ్ అ ఫారెనర్, బట్ నేను పక్కా ఇండియన్. ఓకే, ప్రాపర్ ఎక్కడ అంటారు? ప్రాపర్ హైదరాబాదే. నేను యాక్చువల్లీ గుజరాత్లో పుట్టాను, బికాజ్ డాడ్ ఈజ్ అన్ ఆర్మీ, హీ వాజ్ ఇన్ ది ఆర్మీ. సో దానికోసం హాఫ్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ అప్ నార్త్. తర్వాత హైదరాబాద్కి వచ్చాను. దెన్ ఫ్యూ ఇయర్స్ ఐ వాజ్ ఇన్ చెన్నై, దెన్ బాంబే. ఇప్పుడు హైదరాబాదే. ఇప్పుడు హైదరాబాదే. కానీ నిజంగా హైదరాబాద్ అమ్మాయిలకే కనిపిస్తారు అసలు. బట్ నేను పక్కా లోకల్. ఓకే.